ప్రియులారా, ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి 2వ భాగంలో ఉన్న ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలను అనేది భక్తుడు రాస్తున్నటువంటి మాట. పానుపు అని అంటే మ్యారేజ్ బెడ్ అనేది రాయబడి ఉన్న దాని యొక్క అంతరార్థాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రభువుతో మనకున్నటువంటి సంబంధాన్ని అది సూచిస్తుంది. ప్రభువుతో మన సంబంధము నిష్కల్మషమైనటువంటిదిగా ఉండాలి. ప్రభువుతో మన సంబంధము యోగ్యమైనటువంటిదిగా ఉండాలి. ప్రభువుతో మన సంబంధము పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి. ప్రభువుతో మన సంబంధము పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. ప్రభువుతో మన సంబంధము ఆయన కోరుకున్నటువంటిదిగా ఉండాలి. ప్రభువుతో మన సంబంధము ఆయనని ఆనందింపజేసేటువంటిదిగా ఉండాలి. ప్రభువుతో మన సంబంధము మరే ఇతరమైనటువంటి వాటితో పోల్చేటువంటిది కాదు. ఇది మనం గమనించాలి. కనుక మన సంబంధం దేవునితో పవిత్రమైనటువంటిదిగా ఉంచుకుందాం. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక. ఆమేన్.